నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్బన్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను నూరి ఫాతిమా కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు నూరి ఫాతిమాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తోలుతోగాలని ఆకాంక్షించారు. అలాగే రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని అభిలాషించారు. గుంటూరు తూర్పు ప్రజల కుటుంబ సభ్యులను భావించే షేక్ నూరి ఫాతిమా గారి నాయకత్వం, వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా గారి నాయకత్వం, గుంటూరు తూర్పు నియోజకవర్గ లేడీ టైగర్ షేక్ నూరి ఫాతిమా గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నాకు పదవి కాదు ప్రజల సమస్యలే ముఖ్యమన్న షేక్ నూరి ఫాతిమా గారి నాయకత్వం. నాకు పదవి కాదు ప్రజల సమస్యలే ముఖ్యమన్న షేక్ నూరి ఫాతిమా గారి నాయకత్వం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు నన్ను ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగా ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుని, నా పుట్టినరోజుకి ఎవరెవరు శుభాకాంక్షలు చెప్పారో వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ఈరోజు ఒక కుటుంబంలో వైఎస్ఆర్సీపీ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ప్రజలు ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుందని చెప్పి ప్రజల ఆదరణ ఈరోజు మా మీద చూపిస్తున్న వాళ్ళు శుభాకాంక్షలు చెప్పినా కూడా మేము ఈ కుటుంబంలో ఒక సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశానికి ప్రతి ఒక్కళ్ళు కూడా విధేయులుగా ఉండి ఈరోజు గుంటూరు తూర్పులో, అలాగే గుంటూరు తూర్పు కానీ పశ్చిమ కానీ పత్తిపాడు నుంచి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వాళ్ళ విషెస్ చెప్పి వెళ్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఏ నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా వైఎస్ఆర్సీపీ కుటుంబానికి ఎప్పుడూ మా కుటుంబం అండగా ఉంటుందని, అలాగే వాళ్ళందరికీ తోడుగా ఉంటుందని, ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుండి వాళ్ళని నడిపిస్తాము, ప్రజలకి వాళ్ళ గొంతై మేము మాట్లాడతాము. ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ మాట వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ మాటకి కట్టుబడి ఉండి నిజంగా నిజాయితీగా, అలాగే ట్రాన్స్పరెన్సీ అనే మాటకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది చెప్పి మేము ఈరోజు ప్రభుత్వంలో రాలేకపోయాం. కానీ ప్రజలకి ఈరోజు అర్థమవుతుంది ఏ విధంగా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ, ఈ ప్రభుత్వం చేసే అవినీతి కానీ, ఈ ప్రభుత్వం చేసే నీచ రాజకీయాలు కానీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. రానున్న రోజుల్లో నిజం అనేది బయటకు వస్తుంది. నిజం అనేది లేటుగా వచ్చినా కూడా లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు ఎన్నుకోవడానికి, అలాగే గుంటూరు తూర్పులో మా కుటుంబం ఎప్పుడూ రుణపడుతుందని, అలాగే నాకు విషయం చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నూరి ఫాతిమా గారు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజులను జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుతో బ్రహ్మాండంగా పుట్టినరోజు జరుపుకొని వచ్చేసారి ఎమ్మెల్యే మంత్రి కావాలని కోరుకున్నాం. వారికి, వారి కుటుంబానికి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకున్నాం. జై జగను, జై జై నూరి ఫాతిమా. కూటమి ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడుతున్నారని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అయితే కమిషన్ల గురించి ఆలోచన తప్ప ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు. అభివృద్ధి అంటూ 13 కోట్లతో 3 వంతెనల వద్ద మరో స్విమ్మింగ్ పూల్ నిర్మించారని ఎద్దేవా చేశారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరగాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జూన్ 4వ తేదీన వెన్నెపోటు దినంగా పాటిస్తున్నామని ప్రకటించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ డమ్మీ చేసిందన్నారు. మినీ మహానాడులో టీడీపీకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. వెన్నుపోటు నిజంగా ఆ టైటిల్ చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ వర్తిస్తుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ దేశంలో ఏదో రాజకీయం చేస్తుంది అనుకోండి, సో ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వదు, ఏదో పెట్టుబడులు మేము ఇస్తున్నాము, లేకపోతే ఏమంటే మీకు అప్పుగా ఇస్తున్నామంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నేను అన్నీ చేస్తాను, మీరు చూడండి నేను మంచిగా చేస్తాను అంటారు. ఆయన ఎక్కడ కూడా చేసి చూపించినట్టు ఘనత ఆయనకు లేదు. అలాగే మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నకి ఎంతో నమ్మకం పెట్టుకొని నిజంగా జన సైనికులు
పల్లకి మోసేలాగా మోసి పార్టీని ఇంకో పార్టీకి అప్పచెప్పింది. కానీ ఈరోజు ఆయన్ని మాత్రం ఎవరికి అంటే అర్థమవుతుంది వాళ్ళకు కూడా, అరే మా నాయకుడిని డమ్మీ చేస్తున్నారు, ఎక్కడ వాడాలో అక్కడ వాడుతున్నారు తప్ప ఆయన్ని నిజంగానే ఒక డిప్యూటీ సీఎంగా ఎవరు కన్సిడర్ చేయట్లేదు. అది నిజంగా బాధాకరం. అలాగే ఇక్కడ ఉన్న జన సైనికులు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఎలాగ మేము ప్రజల్లో వెళ్ళాలి. ఎందుకంటే 1 సంవత్సరం అయింది. ఎక్కడైనా రాజకీయంలో నాకు తెలిసినంతవరకు అయితే, నా చిన్న వయసు అలాగే రాజకీయ అనుభవం నాకు తక్కువ ఉన్నా కూడా ఈ జనరేషన్లో చాలా ఎక్కడైనా అర్థమవుతుంది. 1 సంవత్సరంలో ఎవరైనా మాట ఇచ్చినవి మాట తప్పకుండా కంప్లీట్ చేస్తారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట చెప్పడం వదిలేయండి, తప్పిన విషయాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా మరి ఏ విధంగా 1 సంవత్సరం కంప్లీట్ చేసామని వాళ్ళు ఎలాగ ప్రజల్లో వెళ్తారో నాకు తెలియట్లేదు. వాళ్ళు మొహం చూపించలేదు. ఎక్కడైనా మీరు చూడండి, మహానాడు మినీ మహానాడు అని ప్రతి నియోజకవర్గంలో పెడుతున్నారు. ఎక్కడైనా వాళ్ళకి చేదు అనుభవాలే వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా మీరు చూసుకుంటే మేము ప్రజలు తిరగగలము అని చేయగలమని వాళ్ళకి నమ్మకం అయితే లేదు. మీరు చూసుకుంటే ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ చాలా పెద్ద దెబ్బ మైనారిటీస్కి. దీని మీద స్పందించే వాళ్ళు కానీ దీని గురించి మాట్లాడేవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న మైనారిటీ లీడర్ మా అన్నయ్య ఉన్నారు నజీర్ అహ్మద్ గారు. నిజంగా ఆయనకి ఎవరి సమస్య ఆయనకి పట్టదు. ఆయనకి ఏంటంటే ఏదో కొబ్బరికాయ కొట్టామా, కొబ్బరికాయ కొట్టిన దానికి కమిషన్ వచ్చిందా లేదా, లేకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళామా అక్కడ కమిషన్ వచ్చిందా లేదా, అదే ఆలోచిస్తున్నారు. కానీ మా అన్నయ్యకి నిజంగానే ప్రజలు వాళ్ళ మీద వాళ్ళకి ఏంటి ఇబ్బంది అనేది, వాళ్ళకి ఏంటి కష్టం అనేది ఆయనకు తెలియదు. 13 ఈరోజు నిజంగా ఒక ఫెయిల్యూర్ అని చెప్పడానికి 13 కోట్లు ఫెయిల్యూర్. ఎందుకంటే ఈరోజు మొన్న మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో ఒక ఫ్లెక్సీ తీసుకెళ్ళో ఒక ప్లగార్డ్ తీసుకెళ్ళో అక్కడేమో ముస్తఫా గారండి చూడండి ఎంతవరకు లోతులో నీళ్లు ఉన్నాయని చెప్తారు. ఈరోజు మీరే రండి, మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం, ఎక్కడి వరకు నీళ్ళు వస్తున్నాయో కూడా తెలుస్తాయి. అంటే మీరు 13 కోట్లతో ఇంకొక స్విమ్మింగ్ పూల్ని ఇంకా మేమైతే కొంచెం ఎలాగోలా నీళ్లు పారేలాగో లేకపోతే ఉన్న డ్రైన్లో వాటర్ అట్లీస్ట్ డ్రైన్లో వాటర్ అక్కడ నిలిచేవి కాదు. కానీ మీరు వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ చాలా చక్కగా చాలా ఆధునికంగా నిర్మాణం చేశారు. ఎందుకంటే పెమ్మసాని గారు అలాగే మీరు అక్కడికి వెళ్ళి 10 సార్లు చూసి 10 సార్లు చేసి, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా కూడా మీరు దాన్ని కరెక్ట్గా చేయలేదు. అంటే ప్రజల గురించి మీరు ఆలోచించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు శంకర్ విలాస్ని తీసుకెళ్తున్నారు. శంకర్ విలాస్ని మేము 93 కోట్లతో చేస్తున్నాం అంటున్నారు. ఏంటి ఒక ఎక్సెల్ సైజ్ మనిషికి ఎల్ సైజ్ షర్ట్ వేసినట్టుంది మీరు చేసే పని. ఖచ్చితంగా దాన్ని విరమించుకోండి, లేకపోతే ఇంకా ఫండింగ్ దానికి ఇవ్వండి. ఎందుకంటే 93 కోట్లలో జిఎస్టీ పోయి 73 కోట్లు అవుతుంది. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని డొంక రోడ్డు 3 వంతుల్లో కాకుండా అట్లీస్ట్ దాన్నైనా మంచిగా చేయండి. ఎందుకంటే ఎప్పుడూ లేనట్టుగా డొంక రోడ్లో మీరు ఇది సరిగ్గా చేయకపోతే ఈ వసతి ఆపినప్పుడు అదొక్కటే దారి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని మేము అడుగుతున్నాము. ఏదో ప్రతిపక్ష హోదాగా అడుగుతున్నామని అనుకోకుండా ప్రజల పక్షాన అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకపోయినా కూడా మాకు ప్రజలు ఉన్నారు, ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయాలి. ముందు పోలీసుల్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్యం పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి అంటగట్టడంపై అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న కుట్రలపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలో జరిగిన టీడీపీ నేతల హత్య ఉదాంతాన్ని వివరించారు. ఆధిపత్యం పోరుతోనే ఈ హత్య జరిగిందని స్వయంగా పల్నాడు ఎస్పీ తెలిపారు. ఇరు వర్గాల వారు ఒకే పార్టీకి చెందిన వారేనని ఎస్పీ చెప్పారు. అయితే టీడీపీలో 2 వర్గాల ఆధిపత్యం పోరుతో జరిగిన హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి అంటగట్టడాన్ని మండిపడ్డారు. 2 తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు. ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య ఆయన తోట గురవయ్య, వీళ్ళిద్దరు బ్రదర్సు. జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలంటారు ఆయన. వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. దీనిలో ఎవరు చెప్పింది కాదు. దానిలో ఈనాడులో రాసింది నేను చదివి వినిపిస్తాను.
తెలుగుదేశం పత్రిక కాబట్టి. శనివారం వెల్దుర్తి మండలం బొందిలవీడిలో జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరిని కారులో ఢీకొట్టి హతమార్చారు. జిల్లా వాసులు ఉలిక్కి పడేలా చేసింది. సమస్యాత్మక గ్రామమైన వెల్దుర్తి మండలం గుండ్లపాడుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్య జరిగాయని పోలీసులు వైఫల్యాన్ని పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు. ఎత్తి చూపుతున్నారు. ఇది పోలీసుల వైఫల్యం అనేటువంటి మాట చెప్పారు అక్కడ. మళ్ళా పక్కా నిఘా వైఫల్యం. ఈ నెల 21న జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గుండ్లపాడులో స్వయంగా పల్లె నిద్ర చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో జీవించాలని హితబోధ చేసిన వర్గపోరు ఆగలేదు. అంటే దిస్ ఇస్ ద వైఫల్యం, పోలీసుల యొక్క ఇన్ఎఫిషియన్సీ ఉంది అనేది ఈనాడు పత్రికలో రాస్తున్నారు. బహుశా ఎస్పీ గారు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా, తొందరలోనే ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. మరి ఏమో తెలియదు. న్యూరో కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్రెయిన్ ట్యూమర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2K వాక్ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియం నుండి లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గల మదర్ తెరెసా విగ్రహం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఉప్పుటూరి హేమంత్ తారకనాథ్, అంజిత్, హరితా చౌదరి, వి నవీన్, చెరుకురి పవన్ కుమార్, చదలవాడ లక్ష్మీప్రియ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ తలనొప్పి వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని తలనొప్పులు ప్రమాదకరం కాదని అన్నారు. కొన్ని ప్రత్యేకమైన సూచనలు కలిగిన తలనొప్పుల విషయంలో అశ్రద్ధ వహించకూడదని తెలిపారు. ఉదయాన్నే వచ్చే తలనొప్పి, వాంతులు వస్తే సమీపంలోని న్యూరాలజిస్ట్ ను సంప్రదించాలని సూచించారు. సిటీ, ఎంఆర్ స్కాన్ల ద్వారా తలనొప్పిని నిర్ధారించవచ్చునని చెప్పారు. అయితే బ్రెయిన్ ట్యూమర్ అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పుడు అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల పూర్తి స్థాయి రికవరీ ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ బ్రెయిన్ ట్యూమర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు లేనప్పుడు బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోస్ చేయడానికి నెలలు పట్టేది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాడు గ్యారంటీగా చనిపోయేవాడు అప్పట్లో. ఇప్పుడు ఈ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు వచ్చిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోస్ చేయడం చాలా సింపుల్. అది భయంకరమైనటువంటి జబ్బు కాదు. బ్రెయిన్ ట్యూమర్లో చాలా శాతం క్యాన్సర్లు కావు, బినైన్ ట్యూమర్స్. ఆపరేషన్ చేయొచ్చు. ఆపరేషన్ టెక్నిక్స్ కూడా చాలా మంచి ఎక్విప్మెంట్తో చాలా బాగా చేయగలుగుతున్నారు. ఇదివరకు ఆపరేట్ చేస్తే నార్మల్ బ్రెయిన్ దెబ్బతినేది. అలాంటిది కాకుండా ఇప్పుడు ఎంత కొయ్యాలి, ఎక్కడి వరకు కొయ్యాలి అనేటువంటి పరికరాలతో వాటిని కరెక్ట్గా ట్యూమర్ వరకు తీసి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలుగుతున్నారు పేషెంట్స్కి, న్యూరోసర్జన్స్కి. సో బ్రెయిన్ ట్యూమర్ అంటే భయపడక్కర్లేదు. అయితే ఎవరైనా రీసెంట్గా ఈ మధ్య కొత్తగా తలనొప్పి, ఫిట్స్ అటువంటివి వచ్చినప్పుడు వెంటనే చూపించుకుంటే మంచిది. అది బ్రెయిన్ ట్యూమర్ లక్షణం అవ్వచ్చు. దీర్ఘకాలంగా చాలా సంవత్సరాలుగా తలనొప్పి వచ్చే వాళ్ళకి అది బ్రెయిన్ ట్యూమర్ ఉండే అవకాశం చాలా తక్కువ. అది పాసు నొప్పి, టెన్షన్ హెడేక్ అవుతుంది. కానీ అటువంటి వాళ్ళకు కూడా ఏదైనా కొత్తగా తలనొప్పి మార్పు వస్తే మటుకు ఒకసారి స్కాన్ చేయించుకుంటే మంచిది. బ్రెయిన్ ట్యూమర్ అంటే మీరు భయపడద్దు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. దాన్ని బట్టి వాళ్ళే బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఇస్తారు. ఇప్పుడు న్యూరోసర్జన్స్ అందరూ చాలా వరకు 99% వరకు బ్రెయిన్ ట్యూమర్ని తీసేయగలుగుతున్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, ఎన్నో ఏళ్ళు బతకగలరు. సో తప్పకుండా ముందు డౌట్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి, న్యూరోసర్జన్ దగ్గరికి కానీ న్యూరాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళండి. బ్రెయిన్ ట్యూమర్ ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇంకంత అయిపోయింది, ఇంకేం చేయలేము అనుకుంటారు. అట్లేం లేదు. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కూడా నార్మల్ సర్జరీలానే చేయించుకోవచ్చు. అందులో లేటెస్ట్ టెక్నాలజీ, మైక్రోస్కోపిక్ టెక్నాలజీ, మైక్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో బ్రెయిన్ ట్యూమర్ కూడా మనకి నార్మల్ సర్జరీలానే అది కూడా సర్జరీ చేయించుకొని మనం క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. WHO ట్యూమర్ మంత్గా, బ్రెయిన్ ట్యూమర్ మంత్గా డెసిగ్నేట్ చేసినది. దీని స్లోగన్ గో గ్రే ఇన్ మే అంటాం. అంటే అందరూ గ్రే కలర్ బట్టలు వేసుకోవడం, గ్రే కలర్ యాక్సెస్ వేసుకోవడంతో ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు మీరు గ్రే వేస్తున్నారు? బ్రెయిన్ ట్యూమర్స్ అవేర్నెస్ గురించి. ఏం అవేర్నెస్ కావాలి బ్రెయిన్ ట్యూమర్లో అంటే చాలా మార్పులు వచ్చినాయి. పేషెంట్స్కి ఏ సిమ్టమ్స్కి బ్రెయిన్ ట్యూమర్ సూచిస్తాయి అనేది ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ అంత ఈజీగా పాసిబుల్ అవుతుంది. యాక్చువల్లీ బాగా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. కరెంట్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. సో ఓన్లీ రేడియేషన్తోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం డయాగ్నోసిస్లో అవేర్నెస్, మల్టిపుల్ స్కాన్స్ అవుతున్నాయి అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవాళ్ళకి అది చేయడం చాలా అవసరం. ఆపరేషన్ చేయించుకోవడానికి చాలామంది భయపడి, ఈ వారంలోనే ఒక పేషెంట్ నేను ఆపరేషన్ చేయించుకోవాలని భయపడి బ్రెయిన్ ట్యూమర్తో చనిపోవడానికి ప్రిపేర్ అయ్యారు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఆపరేషన్ చేస్తే
డెఫినెట్గా రిజల్ట్స్ అంత ముందు కన్నా బాగుంటాయి. 99% సక్సెస్ రేట్ ఉంది ఎలక్టివ్ బ్రెయిన్ ట్యూమర్ ఈ రోజున. సో అంతకుముందు ఎలాగైతే హార్ట్ బైపాస్ అంటే భయపడేవాళ్ళు ఈరోజు చక్కగా పడుకొని చేయించుకుంటున్నారు. బ్రెయిన్ ట్యూమర్ కూడా అలా మారిపోయింది. చాలా టెక్నాలజీ వచ్చింది, మైక్రోస్కోప్ కానీ, న్యూరో నావిగేషన్ కానీ, క్యూసా కానీ, ఇలా చాలా రకరకాల టెక్నాలజీ డెవలప్ అయింది. ప్రశాంతంగా ఉన్న పల్నాడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు హత్య వెనుక పిన్నెల్లి సోదరులు ఉన్నారని అన్నారు. గుళ్లపాడు గ్రామంలో వడ్డెర సామాజిక వర్గంలో చిన్న గొడవలు జరిగితే పోలీసులు ఇరు వర్గాలపై కేసులు పెట్టారని తెలిపారు. వెంకటరామయ్య అనే వ్యక్తి ఇరు వర్గాలను రెచ్చగొట్టేలా చేస్తే మందలించారని చెప్పారు. దీన్ని ఆసరాగా తీసుకుని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులను టీడీపీ నేతల హత్యకు ప్రోత్సహించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల హత్యల వెనుక ఉన్న నేరస్తులతో పాటు హత్యకు ప్రోత్సహించిన పిన్నెల్లి తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. గుళ్లపాడు గ్రామంలో వడ్రాస్ విషయంలో చిన్న తగాదా జరిగితే పోలీస్ శాఖ వారితోటి ఇరు వర్గాల మీద కేసులు కట్టించి ఆ ఊర్లో ప్రశాంతతను కాపాడే ప్రయత్నం చేశాం. దానికి కొంతమంది వైసీపీ నాయకుల్ని వెంకటరామయ్య అనే వ్యక్తి తరచూ వారితో సంప్రదింపులు, వారితో సంభాషణలు జరుపుతున్న విషయం తెలుసుకుని మందలించడం కూడా జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ మధ్య పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గ్రామాల్లో వ్యక్తుల్ని పిలిపించుకొని రెచ్చగొట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. పల్నాడు అభివృద్ధి చెందాలి, పల్నాడు ప్రశాంతంగా ఉండాలని ఒక ఆలోచనతో మేము పనిచేస్తూ ఉంటే ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న స్వల్ప విభేదాలని ఆసరాగా తీసుకొని రెచ్చగొట్టి దీని వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి హస్తమే ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషుల్ని గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీస్ శాఖను కోరుతా ఉన్నా. ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తల్ని పిలిచి కూడా మందలిస్తూ ఉన్నాను. మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు 7.0 మీ జగన్ రెడ్డి చూపించే 2.0 కాదు, మీకు 7.0 7 ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. పల్నాడు ప్రశాంతంగా ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలు కూడా రెచ్చగొట్టి ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగింది అనే విషయంలో హాస్పిటల్లో పరామర్శించాను తప్పితే నువ్వెళ్ళి అక్కడ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేసావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈరోజు దీని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తాము. తేల్చి మీ అందరినీ కూడా 7 ఊసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా పోతిన మహేష్ ను అధిష్టానం నియమించడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తెలియజేశారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో సభలో సమావేశం నిర్వహించి పార్టీని బలోపేతం చేసేందుకు పోతిన మహేష్ కృషి చేస్తారని చెప్పారు. జిల్లా నాయకత్వానికి అధిష్టానానికి వారధిగా చేసే పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా అర్బన్ అధ్యక్షురాలైనటువంటి నూర్ ఫాతిమా గారికి, వేమారెడ్డి గారికి, డైమండ్ బాబు గారికి, అదేవిధంగా అంబటి మురళయ్య గారికి, శివకుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్గా నన్ను నియమించినటువంటి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటూ అదేవిధంగా నేను గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ అవడానికి నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా అయోధ్య రామరెడ్డి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరి నన్ను పార్టీ నియమించగానే గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు మరి మాకన్నా రాజకీయాల్లో చాలా అనుభవజ్ఞులు.
మరి పెద్ద పదవులు చేసినటువంటి వ్యక్తి మరి నన్ను కూడా ఎంతో హృదయపూర్వకంగా మహేష్ ఖచ్చితంగా అందరం మంచిగా పనిచేద్దామని వారు కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఈ రోజున మీరు అందరు చూస్తూ ఉన్నారు. అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి నన్ను పరిచయం చేసి ఒక సోదరుడిలాగా నన్ను చూసుకుంటూ ఇంత మంచి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు అంబటి రాంబాబు గారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంగళగిరిలో ఏర్పాటు చేశారు. మరి మంగళగిరి నుంచే మార్పు మొదలవుతుంది. గుంటూరు పార్లమెంట్ మంగళగిరి నుంచే మార్పు మొదలవుతుంది. పార్టీ ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర విభజన తర్వాత మంగళగిరి అసెంబ్లీ కైవసం చేసుకుంది. ఖచ్చితంగా మీటింగ్ కూడా అక్కడే పెట్టారు. తప్పనిసరిగా మార్పు అక్కడి నుంచే మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. నాకు ఒక మంచి అవకాశం, ఒక గొప్ప అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఖచ్చితంగా పార్టీ ఆశించిన మేర పనిచేస్తానని, అందుకు జిల్లా పార్టీ అధ్యక్షుల వారు ఇప్పటికే దాన్ని మనస్ఫూర్తిగా ఒక తమ్ముళ్ళ చూసుకుంటున్నారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్తా. ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తాం. రేపు 31వ తారీఖు నుంచి కూడా 30వ తారీఖు నుంచి కూడా 7 నియోజకవర్గాలు మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ఆడికొండ, పత్తిపాడు, గుంటూరు 1 and 2 7 నియోజకవర్గాలు 3వ తారీఖు లోపల ఫుల్ఫిల్ చేసుకొని 4వ తారీఖున పెద్ద ఎత్తున మహేష్ గారి నాయకత్వంలో మేము ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలను నిర్వహించడం, వారికి వివరంగా చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు పోతున్న మహేష్ గారు రావడంతో మేమందరం కూడా సమావేశమై చాలా విషయాలు చర్చించుకున్నాం. కొన్ని బహిరంగంగా చెప్పే విషయాలు, కొన్ని బహిరంగంగా చెప్పకూడని విషయాలు పార్టీ పరిస్థితికి సంబంధించి మేము చేయడం జరిగింది. పరిచయ కార్యక్రమం కూడా ముగిసింది. ఆ సందర్భంగా మీ అందరితో 4 మాటలు మాట్లాడదాం ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్నటువంటి 7 ఇన్ఛార్జీని, అదేవిధంగా వివిధ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనిలో ప్రధానంగా పార్టీ పటిష్టత కోసం, అదేవిధంగా కమిటీల నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో అందరినీ అనుబంధ విభాగాల అధ్యక్షులందరితో కూడా మాట్లాడటం జరిగింది. దానితో పాటు వచ్చే నెల 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయి సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సర కాలము కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలోనే ఉన్నారు తప్ప ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చలేదు. ఏవి ఆయన హామీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆయన హామీ ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి నెరవేర్చకోకుండా ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి ఉద్దేశంతో, సరే అప్పుడేమో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సర కాలం ఆయన పరిపాలన అన్ని కక్షలు కార్పణ్యాలతోనే నడిచింది తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఇవాళ అందరూ అనుకుంటున్నారు రాష్ట్రంలో, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడిని పోగొట్టుకొని ఈ దుర్మార్గమైన పరిపాలన తీసుకొచ్చాం, రోజు దొంగ మాటలు మోసాలు తప్ప రెండోది లేదు అనేటువంటి పద్ధతుల్లో చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని రేపు 4వ తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్కు వెళ్ళి ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని వారికి వివరించేందుకు, కలెక్టర్కి వివరించేందుకు, ఒక చైతన్యం ప్రజల్లో తీసుకొచ్చేందుకు మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం గుంటూరు జిల్లాలో.
కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో నేడు మా సొంతింటి గృహప్రవేశం జరిగింది. మీరు చూపించే ప్రేమ, ఆత్మీయత మరువలేని అనుభూతిగా మిగిలిపోతాయి. ఇది మా కుటుంబం పండుగ కాదు, మనందరి పండుగ. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు దీవెనలుగా నిలుస్తాయని లోకేష్ తెలిపారు. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ యోగాంధ్ర 2025 గురించి ప్రస్తావించినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ లక్ష్యం కోసం ఐక్యంగా ఉన్నారని గుర్తు చేశారు. జూన్ 21 వరకు 100 పర్యాటక ప్రదేశాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగా సెషన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యోగాను జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జూన్ 21న విశాఖలో మోదీకి స్వాగతం పలికేందుకు తాము ఎదురు చూస్తున్నామని చంద్రబాబు ఎక్స్ లో పోస్టు చేశారు. योग आंध्र अभियान शुरू किया है. इसका उद्देश्य पूरे राज्य में योग संस्कृति को विकसित करना है. इस अभियान के तहत योग करने वाले 10 लाख लोगों का एक पूल बनाया जा रहा है. मुझे इस वर्ष विशाखापत्तनम में योग दिवस कार्यक्रम में शामिल होने का अवसर मिलेगा. मुझे जानकर अच्छा लगा कि इस बार भी हमारे युवा साथी देश की विरासत से जुड़ी आइकॉनिक प्लेसेस पर योग करने वाले हैं. कई युवाओं ने नए रिकॉर्ड बनाने और योग चेन का हिस्सा बनने का संकल्प लिया है. हमारे कॉरपोरेट्स भी इसमें पीछे नहीं है. कुछ संस्थानों ने ऑफिस में ही योग अभ्यास के लिए अलग स्थान तय कर दिया. ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు నీతి ఆయోగ్ ప్రకటించడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక విజయం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వ ప్రగతిశీల పాలనకు నిదర్శనమని కొనియాడారు. గత దశాబ్ద కాలంగా ఎన్డీఏ సుపరిపాలనతో భారత్ అనేక రంగాల్లో వృద్ధి సాధించి ఇది కేవలం ఆర్థిక విజయం మాత్రమే కాదు, ప్రపంచంలో నవభారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు వికసిత భారత్ 2047 వైపు నడిచేందుకు ఇది ఓ ముఖ్యమైన అడుగు అని పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పేర్కొన్నారు. దీంట్లో మేజర్ 2 రిజల్యూషన్స్ పాస్ చేశారు. ఒకటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఒకటి ఆ రెజల్యూషన్. 2 కుల గణాంకాల మీద, క్యాస్ట్ ఎన్యూమరేషన్ మీద, దాని మీద కూడా ఎన్డీఏ కోసం మేమందరం మద్దతు పడుతున్నాం. అవినీతి, ఫ్యాక్షన్, హత్య రాజకీయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. కడప జిల్లా పులివెందులో చీఫ్ విప్ ఆంజనేయులతో కలిసి పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. మహానాడు వసతుల ఏర్పాటుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ నాయకుల హత్యను ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. హంతకులను వదిలిపెట్టబోమన్నారు. కడప మహానాడుతో టీడీపీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని జీవీ ఆంజనేయులు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్షన్, అవినీతి తప్ప ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. జగన్ పాలనలో కడప, పులివెందులలో కొత్తగా ఎకరానికైనా నిలిచారా అని ప్రశ్నించారు. గోదావరి, మనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. కార్యకర్తలు, ప్రజలందరూ కూడా మాకు చాలా నమ్మకం ఉంది. రేపు 27, 28, 29వ తారీఖులో జరగబోతున్నటువంటి మహానాడుని ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కడప గొప్పతనాన్ని కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు తెలుగు వారికి కూడా తెలియజేయబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే పులివెందులకు వచ్చిన తర్వాత ఎవరైతే ప్రజా ధనాన్ని లూటీ చేశారో, ఎవరైతే బంధాలు, బంధుత్వాలు మంట కలిపారో మనందరూ కూడా రేపు ఓచలు లెక్కబట్టబోతున్నారు. ఇది వాస్తవం. ఇదందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ప్రజల సొమ్ము కొల్లగొట్టి ఏదో నేను ప్రజలకు మంచితనం చేస్తున్నాను, మంచి చేయగలను అనేది ఒక అపోహ మాత్రమే. దీన్నే డ్రామా అంటారు. కనుక ఈరోజు ఆంధ్ర ప్రజలకాలం అంతా కూడా గమనించారు, ముఖ్యంగా రాయలసీమలో ఇంకా బాగా గమనించారు. కనుకనే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పి పంపించారు. తెలుగుదేశం ఆవిర్భవించినప్పుడు వచ్చినటువంటి సీట్లు ఈ ఏడాది మాకు వచ్చినాయి. దాన్ని బట్టే ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందో, మా నాయకత్వం అయిపోయి ఎంత నమ్మకం వచ్చిందో ఇది తెలియజేస్తున్నాం. ఇక్కడ పార్టీని సమర్థవంతంగా మరి నడిపిస్తున్నటువంటి మా బీటెక్ రవి గారికి, మిగతా నాయకత్వానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.